అమెరికా ప్రభుత్వం వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను రాత్రికి రాత్రే రద్దు చేస్తోంది. విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు వారికి మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. తక్షణమే దేశం విడిచి వెళ్లాలనేది అసలు సందేశం. వీరంతా యూనివర్సిటీ క్యాంపస్లో పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శనలు నిర్వహించినందుకు దేశం నుంచి సొంతంగానే వెళ్లిపోవాల్సిందిగా మెయిల్లో సూచించారు. కాగా ఇమిగ్రేషన్ అటార్నీలు కూడా తాజా పరిణామాలను నిర్ధారించారు. కాగా విదేశీ విద్యార్థుల విషయానికి వస్తే ఇండియాకు చెందినటువంటి విద్యార్థులను కూడా లక్ష్యంగా చేసుకుని వారి వీసాలను కూడా రద్దు చేశారు. ఇమిగ్రేషన్ అధికారులు చెప్పేది ఏంటంటే ప్రత్యక్షంగా పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలో పాల్గొనేవారే కాకుండా వారితో పాటు పరోక్షంగా సంబంధం ఉన్నవారి వీసాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొంతమంది విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రదర్శనలో పాల్గొనకపోయినా సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెడుతూ రెచ్చగొట్టారని వారిని కూడా దేశం నుంచి పంపించేస్తున్నాం. ఇక త్వరగా వారు తమ తమ దేశాలకు వెళ్లాల్సిందే అని ఇమిగ్రేషన్ అటార్నీ తేల్చి చెప్తున్నారు. జాతీయ భద్రతకు భంగం కలిగించే కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మీ F1 వీసాలను రద్దు చేస్తున్నట్లు ఈ మెయిల్లో ప్రస్తావించినట్లు అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పాటు చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉండేవారికి కూడా హెచ్చరిక చేసింది. వారిపై భారీ ఎత్తున జరిమానాలు విధించడంతో పాటుగా డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తామని లేదా అమెరికా నుంచి వారి స్వదేశాలకు పంపిస్తామని హెచ్చరించారు. మీ సొంత దేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా పంపిస్తామని ఈ మెయిల్లో హెచ్చరించారు. విదేశీ విద్యార్థుల నిబంధనలను సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో మరింత కఠినతరం చేశారు. ప్రత్యేకంగా రూబియో AI ద్వారా క్యాచ్ అండ్ రివోక్ ప్రోగ్రాంను ప్రారంభించారు. గత 3 వారాల్లో 300 మంది విదేశీ విద్యార్థుల వీసాలను ఆయన రద్దు చేయించారు. ఇదిలా ఉండగా మార్చి 25 నాటికి చూస్తే అమెరికాలో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనాకు చెందినటువంటి విద్యార్థులు వారితో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. బైడెన్ ఉన్నంత వరకు చూసి చూడనట్లున్నటువంటి అమెరికా అధికారులు ట్రంప్ వచ్చాక విద్యార్థుల వీసాలను రద్దు చేసి బలవంతంగా వారి మాతృదేశాలకు పంపుతున్నారు. వారిలో ఇండియన్స్ కూడా ఉండడం విశేషం.